వాళ్ళు తీసుకుపోయి మొదలు పెట్టారు. ఇంకా చేసింది తెలుగుదేశం ఇప్పుడు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. అరే 41 మంది మెజారిటీ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు గింపు కాదు, సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రావు. 2014-19లో ప్రారంభించిన ప్రాజెక్టు. ఆ రోజు 2014-19లో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు, ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి, కేవలం ₹2కే 20 లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు. నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాం. దాదాపు ₹2 కోట్ల ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది. ఎందుకు ఆపేసిందో ఎవరికి తెలియదు. పేద ప్రజలు ₹2కి 20 లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దీని మీద యాక్చువల్గా ఎక్సైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదాని గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు, సిఎస్ఆర్ ఫండ్. దాని కింద నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో 60 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. 3 మదర్ ప్లాంట్లలో రోజుకు 3 లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది. 3 మదర్ ప్లాంట్స్ రోజుకు 3 లక్షలు. వాటి నుంచి ఈ చిన్న ప్లాంట్ ఈరోజు అయితే 6 ప్లాంట్లు ఇనాగరేషన్ చేశాం. అలాంటి 60 ప్లాంట్స్ శాంక్షన్ చేశాం. 28 డివిజన్లు 60 ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 లేదా 3 ప్లాంట్లు వస్తాయి. వీటి ద్వారా పేద ప్రజలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో ₹2కి 20 లీటర్లు చక్కటి వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని. జనరల్గా ఎప్పుడైనా జబ్బులను వచ్చే 2 కారణాలు, ఒకటి తాగే నీరు, తినే ఫుడ్. ఈ రెండింటి వల్ల వచ్చేది. తాగే నీరు వల్ల ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి. అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్ల ద్వారా వాటర్ వద్దు, రివర్ల నుంచి లాగండి, సర్ఫేస్ వాటర్ తీసుకోండి, దాన్ని ట్రీట్ చేయండి, ప్రతి ఇంటికి కొళాయిమని ఈరోజు ఆదేశించడం. ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాము. అమృతలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 8,500 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరొక 4,000 కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయినాయి. త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది. రోడ్ల కాదు, ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, రోడ్ల కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా. ఆ వాటర్ కూడా నదులలో సర్ఫేస్ నుంచి తీసుకోవాలా, బోర్లు కాదు, ట్రీట్ చేయాలా. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు. ఎగ్జాంపుల్ ఇదే ఎన్టీఆర్ సుజల ఏమైందంటే 60 ప్లాంట్లు సిటీలో, 60 ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేశాం. ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు. అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే కానీ ప్రజలకు ఏది అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అంతేగాని ఆ ప్రభుత్వం ఏది చేసినా అవి చేయకూడదు అనేది అది మూర్ఖత్వం. గత ప్రభుత్వం మూర్ఖత్వ పాలన చేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసింటే దాన్ని కంటిన్యూ చేయాలా, దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కానీ, వికలాంగులకు ఇచ్చేది కానీ, లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి ఇచ్చేది కానీ, లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేని వాళ్ళకి ఇచ్చేది కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే 20,000 కానీ, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ 6ని
సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది. ఎందుకంటే 73,400 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో 100కి 100 రూపాయలు అంతకంటే చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా సమస్యల నుంచి వాటర్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో అక్కడి నుంచి యాక్చువల్గా ఆ ప్రాజెక్టు జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా పార్కులు జరుగుతున్నాయి, స్కూల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఏరియా అంత ఎక్కువగా ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ కూడా నేను వస్తే వాళ్ళు కొందరు చెప్పారు, సార్ గతంలో ఇల్లు కట్టించారు, అవన్నీ డౌన్లు అయిపోయినాయి, వర్షం వస్తే నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి, దానికి కూడా ఒక మార్గం చూపించమని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అవన్నీ డిస్కస్ చేసి అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను. అదంతా డిస్కస్ చేసి స్టడీ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అది కూడా చేస్తామని చెప్తూ మరొక విషయం, వర్షం వస్తే నీళ్లు నిలవకూడదు. సిల్టు 1కి 2 సార్లు తీయటం వల్ల వర్షం వస్తే నీళ్లు మొన్న వచ్చిన వర్షానికి ఎక్కడ సిటీలో నీళ్ళు ఎక్కడా నిలలా. దానికి కారణం ఏంటంటే సిల్ట్ తీశారు. అయితే అంతకంటే పెద్ద వర్షం 2017 లాంటి వచ్చిన వర్షం వస్తే నెల్లూరు మునిగిపోద్ది. ఆ రోజు నెల్లూరులో 2017 వచ్చిన వర్షానికి కొన్ని ఏరియాలో 2 అంతస్తుల బిల్డింగ్లు మునిగిపోయినాయి. దానికి కారణం ఏంటంటే ఏదైతే డ్రైన్స్ ఉందో ఆ డ్రైన్స్ అన్ని మూసుకుపోయినాయి. 40 అడుగులు ఉండాల్సిన డ్రైను ఈరోజు 2 అడుగులు ఉంది. 20 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 1 అడుగు ఉంది. అవన్నీ స్టడీ చేయించాను. అవన్నీ ఓపెన్ చేయాలంటే 50 కోట్ల రూపాయలు కావాలని అధికారులు ఎస్టిమేషన్ వేశారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు బడ్జెట్లోనే 50 కోట్లు పెట్టించారు. టెండర్ అయిపోయింది. వర్క్ మరొక వారంలో స్టార్ట్ చేయబోతున్నారు. నేను ప్రజల్ని ఎవరైతే ఆ కాలువలు ఆక్యుపై చేసుకొని ఉండారో, ఎవరైతే కాలువల మీద ప్రహరీ గోడలు కట్టుకొని ఉండారో, ఎవరైతే కాలువల మీద కట్టుకొని ఉండారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని వైడెన్ చేస్తారు. చేసేటప్పుడు కూడా రీజనబుల్గా చేస్తున్నారు. ఒకప్పుడు 40 అడుగులు కాలువ అయితే 40 అడుగులు చేయట్లా. ఇప్పుడు ఎంత అవసరమో, వర్షం అత్యధికంగా వస్తే 2017లో వచ్చినప్పుడు నీళ్లు ఎలా పోవటం అనే తగ్గట్టుగా ఓపెన్ చేస్తారు. దానికి అందరూ సహకరించండి. ఇందులో ఎవరికైనా ఇళ్లు కానీ పూర్తిగా పోతూ ఉంటే వాళ్ళు పేదలైతే వాళ్ళందరూ ఖచ్చితంగా టిట్కోళ్ళు కానీ లేదా 2 సెంట్లు కానీ సెంటు కానీ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. 2.5 లక్షలు ఇస్తాం. ఈ కాలువలు వైడన్ చేసేటప్పుడు ఎవరికైనా ఇల్లు పూర్తిగా పోతున్నా వాళ్ళకి టిట్కో ఇల్లు ఖాళీగా ఉంటే టిట్కో ఇల్లు ఇస్తాం. లేదు 2 సెంట్లు కానీ 1 సెంటు కానీ ఏదైనా ఒకటి ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తా. 2 సెంట్లు ఉంటే ఖాళీ 2 ఇస్తాం. లేదంటే 1 సెంటు ఖాళీగా ఉంటే 1 సెంటు ఇస్తాం. కట్టుకోవడానికి 2.5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేస్తాం. కాబట్టి దీనికి అందరూ సహకరించండి. ఈరోజు నెల్లూరు దాదాపు 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. కేవలం కొద్ది మంది వల్ల పెద్ద వర్షం వచ్చి 2017 లాంటి వస్తే 8 లక్షల మంది సఫర్ అవుతారు. అలా సఫర్ కాకూడదంటే మా అందరూ సహకరించాలా. దానికి 1-2 సార్లు ఇప్పుడు 10 సార్లు రిక్వెస్ట్ చేశాను. మరొకసారి మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ సహకరించండి. పేదవాళ్ళకి ఎవరైనా ఇల్లు పోతే మళ్ళా చెప్తున్నాను, వాళ్ళకి టిట్కో హౌస్ ఇస్తాం. టిట్కో హౌస్ కానీ ఖాళీ లేకుంటే 1 సెంటు ఖాళీగా ఉంటే 1 సెంటు, 2 సెంటు ఖాళీ 2 సెంట్లు ఇస్తాం. 2.5 లక్షలు ప్రభుత్వం దగ్గర శాంక్షన్ కూడా చేయిస్తానని మరొకసారి తెలియజేస్తూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తెలుగుదేశంకి ఎవరైతే ఉండారో, ఎవరైతే వచ్చారో వాళ్ళని వాళ్ళు తీసుకుపోయి మొదలు పెట్టారు. మేంగా చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండ వేయించారు. అంటే కలిపెట్టుకున్నారు, రెచ్చగొట్టారు. మా బలం ఎంతో చూడండి అని. ఆడ 41 మంది మెజారిటీ ఉండారు. మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉండారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టారు. కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు. అంతకుమించి క్యాంపు గింపు కాదు, సేఫ్ సైడ్, ఇబ్బంది పడకండి. ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు. ప్రభుత్వం ఎక్కడ వచ్చేది, ఆ సీన్ లేదు. ఎందుకంటే 11 సీట్లు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రావు. చెప్పండి. ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే 60 ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు 15 పూర్తయి ఉండే ఈరోజు 6 ప్రారంభించుకోవడం జరిగింది. 21 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా 100% గిరిజనులు నివసించే ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా 74,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని. దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 1.5 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చాయే కాకుండా సార్ యొక్క సొంత నిధులతో సారు కుటుంబం యొక్క సొంత నిధులతో సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమం కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారి కోసం, ఇదే కాకుండా పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ 1.5 సంవత్సరమే కాదు, రాబో 3.5 సంవత్సరాల కాలంలో కూడా మరింతగా డెడ్ లైన్ పెట్టుకున్నారు సారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో అంటే వచ్చే సంవత్సరం జూన్ 12కి నెల్లూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైటింగు అన్నీ కూడా 100% పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీర్వదించవలసిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.